మీ ఇంట్లో కూడా ఇలా డోర్స్ బెండ్ అయితే మాత్రం ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం, ఆ బెండ్స్ని ఎలా తీయాలన్నది. సో ఇక్కడ మీరు చూసిన ఈ వీడియో వచ్చేసరికి మనం ఇసుక తోటలో రీసెంట్గా టేకప్ చేసిన ఒక ప్రాజెక్ట్ అనమాట. ఇది ఆల్రెడీ యూపీ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు చేసి వాళ్ళు మధ్యలో మిడిల్ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు అనమాట. సో 80% వర్క్ ఫినిష్ చేశారు. సో రిమైనింగ్ వర్క్ అనేది కస్టమర్ మనకి అంటే వాళ్ళ ఫినిషింగ్స్ నచ్చక కస్టమర్ మనల్ని అప్రోచ్ అయ్యి మనల్ని చేయమని చెప్పి అడిగారనమాట. సో దానికోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ఇది ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే, ప్రీవియస్గా వర్కర్స్ చేసింది ఏంటంటే, వాళ్ళు డోర్ బెండ్ క్లియర్ అవ్వకముందే వాళ్ళు డోర్స్ అనేది రైడ్ చేసడం అయితే జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే డోర్స్ రాసుకోవడం కానీ ఇలాంటి మల్టిపుల్ ఇష్యూస్ దానివల్ల ఉన్నాయన్నమాట. సో మనం చేసింది ఏంటంటే మళ్ళీ అగైన్ ఆ లామినేటింగ్ అంతా తీసి పీవీసీ లామినేటింగ్ మళ్ళీ రీలామినేట్ చేసాం. ఈ రీలామినేట్ చేసిన తర్వాత మనం కరెక్ట్గా చెక్ చేస్తే దాంట్లో చాలా వరకు డోర్ బెండ్స్ ఉన్నాయన్నమాట. సో దాన్ని ఎలా క్లియర్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ డోర్స్ మార్చేంత బడ్జెట్ కస్టమర్ దగ్గర లేదు. సో దాన్ని మేమేం చెప్పామంటే ఇట్లాంటి ఇప్పుడు మీరు ఇందులో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూసినట్టు డోర్ స్ట్రైట్నర్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో మీరు తెచ్చుకోండి, చాలా మటుకు మనం క్లియర్ చేయొచ్చు అని చెప్పి నేను చెప్పాను. సో వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత మన ఫిక్సింగ్ ప్రాసెస్ అనేది మీకు అప్డేట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి డోర్ బెండింగ్ వచ్చిన తర్వాత ఏం చేయాలో చాలామంది తెలియదు అనమాట. సో అందుకని మనం ఈ వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. దీనివల్ల 100% మనకి డోర్ బెండ్ క్లియర్ అయిపోద్దని కాదు, 80 to 90% మనకి ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో మనం ఎందుకు చేయకూడదు? సో ఇది పెద్ద ఎక్స్పెండిచర్ కూడా కాదు. ఒక్కొక్క సెట్ హార్డ్లీ 700, 800 అరౌండ్ పడినట్టు. జనరల్గా ఇంటీరియర్స్లో కబోర్డ్స్ ఎందుకు మనకి కబోర్డ్ డోర్స్ అనేది బెండ్ అవుతాయి? సో దీనికి మెయిన్లీ మనం 2 రీజన్స్ చెప్పొచ్చు. ఇందులో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి అందరూ కామన్గా చేసేదే, చాలామంది డోర్స్ పేస్ట్ చేసేటప్పుడు లామినేట్ ఒకసారి ఇన్నర్ లామినేట్ ఒకసారి పేస్ట్ చేస్తుంటారు. సో ఇది మెయిన్ రీజన్. డోర్స్ మనకు రైడ్ అయిన తర్వాత ఎవరు చేసినా కూడా లామినేట్ అండ్ ఇన్నర్ ఫ్యాబ్రిక్ రెండు ఒకేసారి మనం పేస్ట్ చేసినట్టయితే ఇటుపక్కకి ప్లేవుడ్ మనకి బెండ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చాలా మటుకు మనం రిజాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. సో ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి మనకి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు టాల్ డోర్స్ కావాలనుకుంటున్నారు. టాల్ డోర్స్కి సరిపడా థిక్నెస్ అది మనం ప్రొవైడ్ చేయకపోయినప్పుడు మనకి డోర్ బెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఎప్పుడు కూడా 6 feet అబోవ్ మనకు ఉండే ప్రతి దగ్గర కూడా మనం ఇలాంటి డోర్ లెవెలర్స్ యూస్ చేసుకుంటే మనకి అటువంటి బెండింగ్ ఇష్యూ అనేది చాలా మటుకు రిజాల్వ్ చేసుకోవచ్చు.